అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు కర్బూజా ఫ్లేవర్ తోటి అయితే ఐస్ క్రీమ్ చేస్తున్నాను అనమాట. దీనికోసం అయితే నేనైతే ఒక కర్బూజా అయితే తీసుకున్నా. మరి చిన్నది కాదు, మరి పెద్దది కాదు, మొత్తం అయితే చిన్న సైజే అనమాట. అయితే నెక్స్ట్ అయితే ఒక హాఫ్ లీటర్ పాలు అయితే నేను ఆల్రెడీ స్టవ్ పైన పెట్టేసుకున్నా. చిక్కటి పాలు అనమాట. అంటే కొంచెం నీళ్ళలాగా ఉంటే దగ్గరికి మరిగించుకోవచ్చు, లేదు మనం చిక్కటి పాలైనా తీసుకోవచ్చు. ఇవైతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట. హాఫ్ లీటర్ అయితే నేనైతే గిన్నెలో వేసేసుకొని ఆల్రెడీ స్టవ్ ముట్టించేసి దగ్గరికి అయితే ఉడికించుకుంటున్నాను అనమాట పాలైతే. తర్వాత ఒక టీ గ్లాస్ చక్కెర తీసుకున్నా, కొన్ని బాదం పలుకులు అయితే నానబెట్టేసుకున్నా. కొన్ని అంటే 20 వరకు ఉన్నాయి. బాదం పలుకులు అయితే 20 వరకు ఉన్నాయి. తర్వాత హాఫ్ టీ స్పూన్ అయితే ఏలకుల పొడి. ఫస్ట్ అయితే మనం ఈ కర్బూజా అయితే చెక్కు తీసేసుకొని దీంట్లో ఉన్న గుజ్జు అయితే తీసేసుకుందాము. పాలైతే ఇంకొంచెం దగ్గరికి మరిగితే సరిపోతుందన్నమాట. చూడండి, పాలైతే నేను ఆల్రెడీ మరిగించుకున్నా కాబట్టి ఇప్పుడైతే మనము దీంట్లో ఒక టీ గ్లాస్ చక్కెర చెప్పినా కదా, నేను సగం టీ గ్లాస్ చక్కెర అయితే ఇందులో వేసేస్తున్నాను అనమాట. వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని ఇంకాసేపు అయితే కొంచెం చక్కెర కరిగేంత వరకు అయితే వేడి చేసుకుందాము. నెక్స్ట్ అయితే నేను మిల్క్ మేడ్ అయితే ఇందులో వాడుతున్నాను అనమాట. అంటే మిల్క్ మేడ్ ఉంటే వాడవచ్చు, లేదంటే లేదు. మనకు పాలు చిక్కబడితే సరిపోతుందనమాట. మిల్క్ మేడ్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం టేస్ట్, ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే ఇంకొంచెం టేస్ట్ అయితే మంచిగా వస్తుందన్నమాట. అందుకోసం అయితే ఉంటే యూస్ చేసుకోవచ్చు. నేనైతే కర్బూజా అయితే గుజ్జులాగా అయితే మొత్తం తీసేసుకున్నా. ఇదైతే మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఈ కర్బూజా గుజ్జులోనైతే మనం ఇంకా సగం టీ గ్లాస్ చక్కెర ఉండే కదా, అది కూడా వేసేసుకొని మంచిగా లిక్విడ్ లాగా అయితే మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఇట్లా మెత్తగా అయితే మంచిగా మిక్సీకి అయితే పట్టేసుకోవాలన్నమాట చక్కెర. తర్వాత కర్బూజా ఇప్పుడు జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మనకైతే. దీన్ని మనము ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేద్దాము. చూడండి, ఇక్కడ పాలు అయితే మరిగిపోతున్నాయి కదా, చక్కెర వేసిన తర్వాత చక్కెర కరిగి పాలైతే మళ్ళీ మరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడైతే కొంచెం యాలకుల పొడి అయితే వేసేసుకుందాము. చూడండి, యాలకుల పొడి అయితే వేసేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను నేను. ఈ మిల్క్ మేడ్ అయితే కొంచెం వేసుకుందాము. ఇది కొంచెం టేస్ట్, తర్వాత మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే మనం ఇదే పాలను ఇంకాస్త చిక్కబరుచుకున్నా సరిపోతుందన్నమాట. చూడండి, కొంచెం చిక్కగా అయితే ఏమవుతుందంటే మనకు ఐస్ క్రీమ్ అనేది మంచి టెక్స్చర్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి, ఇట్లా లేదు అంటే ఒకవేళ మనకి మిల్క్ మేడ్ లేకపోయినా సరే మన మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, మిల్క్ పౌడర్ అయినా సరే ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా వేసుకుంటే కూడా సరిపోతుందన్నమాట. చూడండి, ఇట్లా కలిపేసుకున్న తర్వాత నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా. ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇదైతే కొంచెం చల్లగా కావాలన్నమాట. చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుంటే మంచిగా జ్యూసీ లాగా అవుతుందన్నమాట. చూడండి, నేనైతే బాదంలో అయితే పొట్టు తీసేసి పెట్టేసుకున్నా. అది కూడా మనకి కర్బూజా జ్యూస్లో అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాము. మనకైతే ఇప్పుడు ఈ పాలది మనం రెడీ చేసుకున్నాం కదా, మిల్క్ మేడ్ వేసి రెడీ చేసుకున్నాం కదా, ఇదైతే చల్లగా కావాలన్నమాట. పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత దీంతో పాటు ఇందులో వేసేసి మిక్సీ పట్టేసుకుంటే మంచిగా మనకు జ్యూసీగా క్రీమీగా వస్తుందన్నమాట. లేదు మనం వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఏమైందంటే ఈ పాలు అనేది విరిగిపోయినట్టుగా అవుతాయి, కాబట్టి అంత టేస్ట్ అయితే అంత మంచిగా రాదు. ఇది పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు అయితే మనమైతే ఈలోపు అయితే ఈ బాదంలు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, పాలు అయితే చల్లగా అయిపోయినాయి. ఇప్పుడైతే మనము ఈ కర్బూజా జ్యూస్లో అయితే వేసేసుకుందాము. నెక్స్ట్ అయితే కొంచెం పాల మీద మీగడ, ఇప్పుడైతే మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, పాలు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకున్నాం కదా, చూడండి కొంచెం తిక్కుగా అయిపోయింది కదా. అయితే ఇప్పుడైతే మనము దీన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత, నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే ఫస్ట్ పెట్టేసుకోవాలి. గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసి మళ్ళీ ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి అట్లా ఒక 2-3 టైమ్స్ మిక్సీ పట్టేసుకుంటూ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటూ
వీలైనంత వరకు ఒక 3-4 టైమ్స్ మిక్సీ పట్టేసుకొని ఫైనల్గా అయితే మనము డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత మనకైతే ఫైనల్గా ఐస్ క్రీమ్ టెక్స్చర్ వస్తుంది. ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే సేమ్ ఇదే గిన్నెలో అయితే వేసేసుకుందాము. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము. చూడండి, నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను కదా. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఒక గంట సేపు నార్మల్ ఫ్రిడ్జ్లోనే గంట సేపు పెట్టి మళ్ళీ మిక్సీ పట్టేసుకొని మళ్ళీ గంట సేపు పెట్టి మళ్ళీ మిక్సీ పట్టేయడము. అట్లా నేనైతే ఒక 3 సార్లు అయితే మిక్సీ పట్టేసినాక చూడండి ఇట్లా మంచిగా మొత్తం కలిసిపోయి మంచిగా ఇట్లా థిక్గా వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే మనం ఐస్ క్రీమ్ కప్స్ కానీ మౌల్డ్స్ ఉంటే మౌల్డ్స్ కానీ గ్లాసుల్లో కానీ ఎలాగైనా వేసేసుకొని మనమైతే డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు ఈ కప్స్లో అయితే వేసేస్తున్నా. మనమైతే ఇట్లా కప్పుల్లో పోసేసుకొని డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవడమే. ఒక నైట్ మొత్తం ఉంచేసినాం అనుకోండి, మనం సేమ్ మనకు ఐస్ క్రీమ్ లాగా వచ్చేస్తుంది ఫైనల్గా అయితే. నేనైతే మొత్తం అయితే ఇట్లా కప్స్లో పోసేసుకున్నా కదా. పోసేసుకున్న తర్వాత ఐస్ ట్రేలో అయితే పెట్టేసిన అనమాట. ఈ ఐస్ ట్రే మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. దీనిపైన మనం బటర్ పేపర్ అయితే ఇట్లా మూసేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, నేనైతే నైట్ అంతా డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన కదా, బటర్ పేపర్ పెట్టేసిన కదా. ఫైనల్గా అయితే మనకైతే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూడడానికి చాలా ఎమ్మీగా ఉంది కదా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. చూడండి, మొత్తం టైట్గా అయిపోయిందనమాట. అయితే నేనైతే 2 కప్స్లో అయితే ఎక్స్ట్రా అయ్యిండే సపరేట్గా ఇట్లా గ్లాస్ మూసేసి పెట్టేసిన. ఒకటి మాత్రం ఇట్లా గ్లాస్లో వేసేసిన అనమాట. మనకి కూలింగ్ కొంచెం తగ్గితే మనకు ఇట్లా మనం దీంట్లో స్పూన్ పెట్టేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఐస్ క్రీమ్ లాగా వచ్చేస్తుంది. చూద్దాం ఇప్పుడైతే ఒకటైతే ట్రై చేద్దాము. సాఫ్ట్గా వచ్చిందా లేదా అనేది ట్రై చేద్దాము. చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చిందనమాట. మనకి ఎక్కడ కూడా మనకి ఐస్ లాగా అంటే మనకు ఐస్ ముక్కలు తర్వాత పాలు మనకు ఫ్రిడ్జ్లో పెడితే మనకు డీ ఫ్రిడ్జ్లో కానీ నార్మల్ ఫ్రిడ్జ్లో కానీ ఐస్ లాగా అయితే మనం తీసేటప్పుడు ఏమవుతుందంటే పీస్ లాగా ఇట్లా క్రష్గా అంటే గట్టిగా వస్తుందన్నమాట. అయితే మనకి ఎక్కువ సార్లు మనం మిక్సీకి వేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఎన్నిసార్లు ఇట్లా మిక్సీకి వేస్తే ఇంత సాఫ్ట్గా వస్తుందన్నమాట. డైరెక్ట్ మనకు ఐస్ ముక్కల్లాగా కట్ చేసేటప్పుడు చాలా కష్టంగా అట్లా కాకుండా మనం మిక్సీ ఎక్కువ సార్లు వేయడం వల్ల ఇట్లా సాఫ్ట్గా అయితే వస్తుందన్నమాట. ఫైనల్గా చూడండి, ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కర్బూజా ఫ్లేవర్ తోటి. మనకు పిల్లలైతే కర్బూజా పండు అట్లాంటివి తినమంటే తినరు కాబట్టి మనం ఇట్లా చేసేయడం వల్ల మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఎలాంటి కెమికల్స్ ఎలాంటివి లేకుండా పిల్లలకు మనం హ్యాపీగా ఇచ్చేయచ్చు అనమాట. టేస్ట్ సూపర్ ఉంటుంది. మనం హెల్త్ కూడా కాపాడుకున్నట్టుగా ఉంటుందన్నమాట. ఇదైతే మనమైతే ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి, సూపర్గా ఉంది. సేమ్ కర్బూజా ఫ్లేవర్ అయితే ఇట్లా తెలుస్తుంది కర్బూజా ఫ్లేవర్, కానీ మన టేస్ట్ మాత్రం ఐస్ క్రీమ్ టేస్ట్ వచ్చింది. మనం మిల్క్ మేడ్ యాడ్ చేసినాము. ఇంకొకటి ఏంటంటే మనకు మిల్క్ మేడే యాడ్ చేయాలని ఏం లేదు. మిల్క్ పౌడర్ యాడ్ చేయొచ్చు, కస్టర్డ్ యాడ్ చేయొచ్చు, మనకు వీలైతే మిల్క్ మేడ్ యాడ్ చేయొచ్చు అనమాట. ఏదైనా యాడ్ చేయొచ్చు. మొత్తం మీద మనకు పాలు అనేది చాలా చిక్కబడాలన్నమాట. చిక్కబడడం వల్ల ఐస్ క్రీమ్ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే దీన్ని కూడా ట్రై చేద్దాం. గ్లాస్లో అయితే ట్రై చేద్దాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకు ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది కదా. కట్ చేసి చూపిస్తాం మీకు. చూడండి ఎంత సాఫ్ట్గా కట్ అయిపోతుందో. చూడండి, ఫైనల్గా అయితే టేస్టీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇట్లా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటే ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో పోసుకుంటే మనం తీసేసి పిల్లలకైతే హ్యాపీగా ఇచ్చేయచ్చు అనమాట. చూడండి, మనం కట్ చేసినా కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. చూడండి, మనకి ఎక్కడ కూడా ఐస్ లాగా అంటే ఇబ్బందికరంగా అయితే మనం కటింగ్ చేయడానికి కూడా కొంచెం ఏమైతే ఐస్ లాగా అయితే కట్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. చాలా సాఫ్ట్గా వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఫైనల్గా అయితే మనకైతే ఇప్పుడు మనం ట్రేలో అయితే పెట్టేసుకున్నాం కదా. ఓకే,
కావాలి అనుకుంటే మనం ఇట్లా డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట, లుక్ కోసము. తర్వాత తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. మనం బాదం పలుకులు అయితే నేను మిక్సీకి వేసిన కాబట్టి కొంచెం కొంచెం అక్కడక్కడ పలుకుల్లాగా అయితే తగులుతున్నాయి అనమాట. అట్లా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సాఫ్ట్గా మిక్సీకి వేసుకోవచ్చు, లేదు ఇట్లా మనం పలుకుల్లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. మన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. పిస్తా, బాదం, కాజు ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఇట్లా డ్రై ఫ్రూట్స్ తోటి అయితే డెకరేట్ చేసుకొని తినేటప్పుడు అయితే సూపర్గా ఉంటాయి అన్నమాట. చూడండి, ఫైనల్గా అయితే టేస్టీగా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. కర్బూజా ఫ్లేవర్ తోటి అయితే ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు అనమాట. మనం హ్యాపీగా ఈ సమ్మర్లో అయితే పిల్లలు అయితే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో అందరు ఇళ్ళల్లో ఉంటారు కదా. అట్లాంటప్పుడు మనం ఇట్లా ఐస్ క్రీమ్స్ అట్లా చేసి ఇచ్చినాం అనుకోండి, మంచిగా కర్బూజా ఫ్రూట్ తిన్న హ్యాపీనెస్ ఉంటుంది, టేస్ట్, హెల్త్ ఈ రకంగా అయితే మనకు చాలా బాగుంటుంది అనమాట. మీకైతే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.